ఇది బాగుందక్క. నానా కొత్త కదా ఒకసారి వింటారా? నాన్న మీనా వాళ్ళ అన్న. నమస్కారం. కరెక్ట్ గా సెట్ అవుతుంది. హాయ్ అన్నయ్య. హాయ్ మా ఏరా, పూజ ఏది? ఎక్కడ ఉందో పెట్టు. What a pleasant surprise. పూజక్క రామ్మా. నాగరాజు గారు తనే నా ఒక్కగానొక్క చెల్లెలు పూజ. నువ్వే నా ప్రపంచం అనుకున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటే నిజమని నమ్మాను. ఆ నమ్మకంతోనే ప్రతి క్షణం ఆనందంగా ఉండగలుగుతున్నాను. ఫారెన్ నుంచి వచ్చాక నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసావు కదా. కానీ ఇప్పుడు ఫారెన్ లో ఇంకొక దాన్ని పెళ్లి చేసుకున్నానని చాలా ఈజీగా చెప్తున్నావు. నువ్వు నన్ను మోసం చేసావు. పూజ, అనవసరంగా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నా బిజినెస్, ఫ్యాక్టరీ వాటిని ఇంప్రూవ్ చేయడం కోసమే నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నన్ను క్షమించు. ఇంత దూరం ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం. Shut up. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క దాన్ని పెళ్లి చేసుకుంటావు, కానీ ఇండియాలో నన్ను చేసుకుంటావు, అంతే కదా? ఇందులో తప్పే ఉంది. లైఫ్ వేరు, లవ్ వేరు. బట్ ఐ స్టిల్ లవ్ యూ. నో, ఐ హేట్ యు. అనవసరంగా మన మధ్య గొడవ ఎందుకు? చూడు, ఫారిన్ లో ఇదంతా కామన్. ఓపెన్ చేయి. నువ్వు నాతో ఫారిన్ వచ్చి. వద్దు, నాకు ఆ ఫారిన్ వద్దు, నీతో పాటు ఆ దరిద్ర బతుకు వద్దు. ఒకరికి ఒకరు నేను నేర్చుకున్నది అది. ఎందుకంటే నేను ఇండియాలో పుట్టాను. ఇండియా ఇండియా ఇండియాలో ఏముంది? కష్టాలు, కన్నీళ్లు, నష్టాలు, రోగాలు, రుష్టులు ఇవేగా ఉంది. సూటిగా చెప్పాలంటే ఇదొక అడుక్కు తినే దేశం. ప్రేమని కించపరిచా తట్టుకున్నాను. ఈ దేశాన్ని కించపరిస్తే నేను తట్టుకోలేను. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళావు. వెళ్ళరా బయటికి. పోతావా లేదా? గెట్ లాస్ట్. మగాడు నేను చూడకుండా నా మొహం మీద ఉమ్మావు కదూ, నాకంటూ ఓ అవకాశం వస్తుంది. అప్పుడు చెప్తాను. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. దీని తమ్ముడికి చచ్చినా నా చెల్లినిచ్చి పెళ్లి చేయను. మీనా, పద వెళ్దాం. అన్నయ్య, చెప్పేది నీకే. అన్నయ్య, చెప్పేది వినండి. ప్లీజ్ నాగరాజ్, మీరు నన్ను ప్రేమించింది, మోసం చేసింది, ఇంకొకరిని పెళ్లి చేసుకుంది అన్ని నేను మర్చిపోయాను. నేను మర్చిపోలేదు, ఏది మర్చిపోలేదు, మర్చిపోను కూడా. అప్పుడు నా ప్రవర్తనకి ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి నా మీద కోపంతో వాళ్ళిద్దరిని విడదీకు ప్లీజ్. మీనా, పద. నేను రాను. ఇన్నాళ్ళు నా కూతురు తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుందే అనుకున్నాను. దానికి కారణం నువ్వే అని ఇప్పుడు అర్థమైంది. అయినా సరే తన జీవితం గురించి నేను ఇప్పుడు మాట్లాడటం లేదు. ఇదిగో చూడు, జరిగిందేదో జరిగిపోయింది. అవన్నీ మనసులో పెట్టుకుని పీటల దాకా వచ్చిన పెళ్లిని ఆపాలని చూడకు ప్లీజ్. ఇంతవరకు తీసుకొచ్చింది వాడు, వెళ్ళి వాడిని అడుగు. మిస్టర్ నాగరాజ్, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. దయచేసి మా మాట వినండి. మీరు ఆవేశపడి మీ చెల్లెల జీవితాన్ని పాడు చేయకండి. ముందు నీ చెల్లెల జీవితాన్ని బాగు చేసుకోవయ్యా, తర్వాత నా చెల్లెల గురించి మాట్లాడదు గాని. నాగరాజు, మొదటి నుంచి తప్పు చేసింది నువ్వు. న్యాయంగా చెప్పాలంటే వాళ్ళు నీ మీద కోప్పడాలి. ఈ పెళ్లి ఆగకూడదనే ఉద్దేశంతో ఒక్క మెట్టు దిగి వాళ్ళు బ్రతిలాడుతున్నారు. మళ్ళీ నువ్వే తప్పు చేస్తున్నావు. శేఖర్, నాకు జరిగిన అవమానం, దానివల్ల నా మనసుకైన గాయం, అవి నన్ను వెంటాడుతూనే ఉంటాయి. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్. నో, మీనాన్ని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. రై, ఎవర్రా నువ్వు? అసలు నీకు వాళ్ళకు సంబంధం ఏంట్రా? ఏదో కజిన్ కదా అని మర్యాద ఇస్తుంటే రెచ్చిపోతున్నావేటి? బాబు, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను, ఒక్కసారి ఓ మై గాడ్, నా వల్ల కాదు కాదు అంటుంటే బిషగాళ్ళు అడుక్కుంటారేటి? మీ ఇండియన్స్ కి సిగ్గు శరం లేదా? ఏమన్నావురా? ఏమన్నావు? నువ్వేమన్నా ఫారిన్ లో పుట్టావరా? నోటుకొచ్చినట్టు వాగావంటే నా చేతులు వదలరా అతన్ని. చూడు, నేను గనక ఆపకపోతే వాడేం చేసేవాడో నాకే తెలీదు. నాగరాజు, నువ్వు మా అతిథివి. విరోధులైన ఇంటికొస్తే గౌరవించడం భారతీయ సాంప్రదాయం. అది మాకు నిండుగా ఉంది. అందుకనే నువ్వు భారతీయుల గురించి తక్కువగా మాట్లాడుతున్నా నీ నాలుక తెగ్గోయకుండా వదిలేశావు. చూడు బాబు, ఇక మా ఓపికల్ని పరీక్షించకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు.